ఇవ్వనక్క ప్లీజ్. రామలక్ష్మికి వద్దు గాని శ్రీనుకి ఇవ్వబిట్టు. శ్రీను ఎక్కడున్నాడు? పెళ్లి కొడుకు గదిలోనే ఉన్నాడక్క. బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు. సరే నువ్వు వెళ్ళి త్వరగా ఫోన్ ఇవ్వు. వెళ్ళు వెళ్ళు. అలాగే అక్క. బావా బావా బావా, ఇదిగో మాట్లాడు. ఆద్యక లైన్లో ఉంది. ఆద్య, శ్రీను నువ్వు ఈ పెళ్లి చేసుకోకు శ్రీను. ఏంటి? రామలక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లిని ఆపే శ్రీను ప్లీజ్. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఆద్య? ఇదే ముక్క నువ్వు పెళ్లి మాటలు అనుకునే అప్పుడే చెప్పుంటే అప్పుడు ఆగేదేమో. శ్రీను పెళ్లి పీటల మీదకొచ్చాక చెప్తే ఉపయోగం ఉండదు ఆద్య. అయ్యో శ్రీను, నువ్వు వేరేలా అర్థం చేసుకుంటున్నావు. నిన్ను పెళ్లి ఆపమంటుంది నా కోసమో నీ కోసమో కాదు, రామలక్ష్మి కోసం. రామలక్ష్మి సౌరీ సార్ని అపార్థం చేసుకుని ఈ పెళ్లిని ఆపేదాకా తెచ్చుకుంది. అవును, తను అపార్థం చేసుకుని ఈ పెళ్లి దాకా తెచ్చుకుంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుని ఈ పెళ్లికి బలి చేస్తున్నావు. కానీ ఇప్పుడు ఆలోచించాల్సింది రామలక్ష్మి శౌర్యల గురించో సీను ఆద్యల గురించో కాదు, మన ఇంటి పరువు మర్యాదల గురించి, మామయ్య పేరు ప్రతిష్టల గురించి. నువ్వు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా సరే వదిన పిలుస్తున్నారు, వెళ్ళొస్తాను. తలంబరాలన్నీ రెడీ పెట్టుకున్నారా? అన్నీ రెడీ పెట్టుకున్నాం. పంతులు గారు పిలవగానే వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. మల్లెపూలైన సచ్చినోడు నా మీద కన్నేసాడేంటి? పెళ్ళవని మా ఆయనతో చెప్పి విడి కళ్ళు పీకించి జేబులో పెట్టిస్తా. మావయ్య ఏం చేస్తున్నావు? అరే ఖాళీగా ఉండడం ఎందుకని మీ అత్తయ్యకి సైట్ కొడుతున్నాడు రా. వినాయకాయనమా, అట్టిపళ్ళైనమా, కొబ్బరికాయనమా, తమలపాకులైనమా, బంతి పూలైనమా. మావయ్య బావని చూడు ఎలా కూర్చున్నాడు. వాడికేంట్రా, నా కొడుకు పందెం కోళ్ళ ఉన్నాడు. బా పందెం కోట్లా కాదు, మనకు కావాల్సింది బాత్రూమ్ కి పరిగెట్టే కోడు కదా. అవును కదా, మర్చిపోయానురా. అయ్యో నీ ప్లాన్ ఏ కంటే నా ప్లాన్ బియ్యే పనికొచ్చేలా ఉంది. ఉండు. అరే జాగ్రత్త జాగ్రత్త. ఏరా, ఇందాక తగిలించిన చాలేదా? మళ్ళీ నా మీద అత్తరు చల్లుతున్నావు.
గిల్లితే తప్పు, చెల్లితే కూడా తప్ప అత్తయ్య. ఇదేంట్రా అత్తరు పెట్రోల్ వాసన వస్తుంది. ఆ, ఆ, ఇది పెట్రోల్ ఫ్లేవర్ అత్తయ్య. భలే కవర్ చేసేవారు బిట్టుగా. ఆ, ఆ. ఛీ! అయినా అత్తరంటే అత్త మీద మాత్రమే చల్లేది కాదురా, అందరి మీద చల్లాలి. పోయి చల్లిపా. రే రే పార్వతి, ఆ, వస్తున్నా, ఇప్పుడే వస్తాను. ఆ, ఆ, ఉమ్. రే రే ఏంటదినా? ఎందుకు అరిచా? మీ ఓడు చూడు, అత్తరంతా నా మీద చల్లుతున్నాడు. ఒరేయ్! కూర్చో. వా! ఏ ముహూర్తాన్ని కన్నావు పార్వతి? ఓం ముహూర్తాయ నమః, ఓం అక్షంతరాయ నమః. ఆ, నా కొడుకుది కూడా నాలాగే స్ట్రాంగ్ బాడీలా ఉంది. నాకు ఫుల్ వేసిన ఒక పక్క కూడా రానట్టే, వీడికి 2 టాబ్లెట్లు వేసినా ఏం కాలేదంటే ఇంకొక 2 వేసి పోసి చూద్దాం ఎలా ఉంటుందో.